సింగపూర్లో బురకా మీద నిషేధం పెట్టి మొన్న ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ ఉంటే ఒక మహిళ అమలు చేయనందుకు అమ్మాయి మీద పెనాల్టీ వేశారు అన్నటువంటి చెప్పుకున్నాం. ఇండియన్ కరెన్సీలో 10,000 రూపాయలని. వాస్తవంగా బురకా మీదన వివిధ దేశాల నిషేధాలు చూస్తే స్విట్జర్లాండ్ బహిరంగంగా ఫుల్ ఫేస్ కవరింగ్స్ ధరించడం మీద బ్యాన్ పెట్టింది. ఫ్రాన్స్ బురకా బహిరంగంగా ధరించడం బ్యాన్ చేసింది, ఉల్లంఘిస్తే 13,000 రూపాయల ఫైన్. చైనా క్సింజియాంగ్లో బురకా అలాగే గడ్డాలు పెంచడం కూడా మగవాళ్ళ మీద కూడా బ్యాన్ పెట్టింది. బెల్జియం బురకా నిషేధించింది, ఉల్లంఘిస్తే 7 రోజులు జైలు శిక్ష పెట్టింది. డెన్మార్క్ బురకా మీద నిషేధం పెట్టింది, అలాగే ఉల్లంఘిస్తే 11,500 ఫైన్ పెట్టింది. నార్వే స్కూళ్ళు విశ్వవిద్యాలయాల్లో బురకా బ్యాన్ పెట్టింది. శ్రీలంక బహిరంగ ప్రదేశాల్లో బురకా బ్యాన్ పెట్టింది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నట్లు ముస్లిం సమాజం అది మా వ్యవస్థ, మా ఇష్ట ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటాం అని చెప్పుకొచ్చారు. ఇండియాలో కూడా ఎక్కడెక్కడ ఏ బ్యాను లేదు. బట్ ఏదైతే హిజాబుకి సంబంధించి వివాదం వచ్చినప్పటి నుంచి మహిళలు చైతన్యవంతులయ్యారు. ముస్లిం మహిళలు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ మత పెద్దలతో మాట్లాడుకున్న తర్వాత అంతకుముందు ధరించని వాళ్ళు కూడా ఇప్పుడు ధరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక తరహా రెవల్యూషన్ వస్తుందన్నమాట.